సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా ప్రముఖ విద్యుత్ సంస్థ నుంచి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 94,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్రెడీ మనకి June 8 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక June 28 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ అబౌవ్ 18 years ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 18 years కంప్లీట్ అయినటువంటి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 560 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 year పాటు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మంత్లీ పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి పోస్టింగ్ విషయానికి వచ్చినట్టు కనుక ద క్యాండిడేట్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఈ యొక్క సంస్థకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఆర్ స్టేషన్స్ అనేవి ఏ లొకేషన్లో అయితే ఉంటాయో సో ఒక పర్టికులర్ లొకేషన్కి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో E3 గ్రేడ్ కింద పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 50,000 అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు లొకేషన్ బేస్డ్ అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్స్తో పాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, యూనిఫామ్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 94,350 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది మనకి పే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వర్గ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైన్ అయినటువంటి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పోస్టుల కోడ్ వారీగా ఏ పోస్ట్కి ఏ పే స్కేల్ ప్రకారం ఎంతెంత అమౌంట్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగంలో టోటల్గా మనకి 16 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 11 వేకెన్సీస్, SC వరకు 4, ST వరకు 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఓపెన్ కేటగిరీకి మనకి 4 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి కూడా 18 years to 30 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 2 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఓపెన్ కేటగిరీకి 1 పోస్టు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి కూడా 18 years to 30 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో మినిమం 65% ఆఫ్ మార్క్స్తో
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 55% ఆఫ్ మార్క్స్తో బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటుగా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అపేర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ 2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఒక గేట్ ఎగ్జామినేషన్ అనేటువంటి దాన్ని కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా ఎవరైతే ఎంబీఏ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంబీఏ అనేటువంటి ఏ స్పెషలైజేషన్లో చేయాలని చూసుకున్నట్లయితే కనుక పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కానీ లేదంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కానీ లేదంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో డిగ్రీతో పాటుగా ఎంబీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేటువంటి దాన్ని సేమ్ స్పెషలైజేషన్లో ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ద సెలక్షన్ ప్రాసెస్ షల్ కన్సిస్ట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ హ్యాస్ డిసైడెడ్ బై ద మేనేజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసినప్పుడు మాత్రం మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. తక్కువ అప్లికేషన్స్ అనేవి వచ్చినట్లయితే కనుక ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో 80% ఆఫ్ మార్క్స్ అనేవి మీ యొక్క గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 20% అనేటువంటి మీ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేటువంటి లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్తో పాటు మీకు లాస్ట్ నేమ్ అనేది కూడా ఎంటర్ చేసి మీకు ఈమెయిల్ అనేది కూడా ఇచ్చేసి మీకు మొబైల్ నెంబర్తో పాటు యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి మీకు పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని మీకు పాస్వర్డ్ అనేటువంటి దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాగిన్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసి ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. Thanks for watching. Have a nice day.